హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాము ట్రైపాడ్ అండ్ మొబైల్ హోల్డర్ అన్బాక్సింగ్ వీడియో అండి. ఇది యూట్యూబ్ వీడియోస్కి కానీ, టిక్టాక్ తీసే వాళ్ళకి కానీ, లేదా ఏమైనా అకేషన్స్, ఇంట్లో బర్త్డే, మ్యారేజ్ డే ఇలాంటి వాటికి ఫొటోస్ తీసుకోవాలన్నా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని అన్బాక్సింగ్ ఇప్పుడు చూద్దాం మనం. నేను ఇవి అమెజాన్లో ఆర్డర్ చేశానండి. వీటి కాస్ట్ వచ్చేసి ట్రైపాడ్ది 599 రూపీస్ అండ్ మొబైల్ హోల్డర్ది వచ్చేసి 249 రూపీస్. నాకు 850 రూపీస్కి రెండు వచ్చేసాయండి. ఇక్కడ మనకి ట్రైపాడ్తో పాటు ట్రైపాడ్కి క్యారీ చేయడానికి బ్యాగ్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడు అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయండి. ట్రైపాడ్ అనేది 250 రూపీస్, 300కి కూడా వస్తాయి. బట్ ఇది కొంచెం క్వాలిటీ బాగుందని నేను ఇది తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ట్రైపాడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం మొబైల్ హోల్డర్ని అన్బాక్స్ చేసి చూద్దాం. నేను తీసుకున్న ట్రైపాడ్లో ఓన్లీ ట్రైపాడ్ స్టాండ్ ఒకటే వచ్చిందండి, మొబైల్ హోల్డర్ రాలేదు. అందుకనే నేను మొబైల్ హోల్డర్ని సపరేట్గా ఆర్డర్ చేశాను. చూడండి, ఈ మొబైల్ హోల్డర్ అయితే కొంచెం స్టాండర్డ్గా గట్టిగా ఉందండి. అందుకే క్వాలిటీ బాగుందని 249 రూపీస్కి ఆర్డర్ చేశాను. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేను ఈ రెండు కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను. ఈ మొబైల్ హోల్డర్ని ఇప్పుడు ఎలా ఫిట్ చేసుకోవాలో, అందులో మొబైల్ ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొబైల్ పెడుతుంటే సెట్ అవ్వలేదు. పక్కన ఉన్న నాబ్ని కొంచెం లూజ్ చేసామంటే మనకి స్పేస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మొబైల్ని అందులో ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆ నాబ్ని టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్నామంటే మనకి మొబైల్ అనేది పడిపోకుండా గట్టిగా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ట్రైపాడ్ స్టాండ్కి ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ పైన బోల్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, స్క్రూ టైప్లో. అక్కడ మనం పెట్టుకొని దీన్ని స్క్రూ లాగా తిప్పాలన్నమాట. మనకి 2 సైడ్స్ వస్తుంది ఇలా స్క్రూ పెట్టుకోవడం కోసం మొబైల్ హోల్డర్కి. నేను ఇప్పుడు మీకు ఒక సైడ్ పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా తిప్పామంటే మనకి ఇది ఫిట్ అయిపోతుందండి. ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ టర్న్ చేసుకొని మనం వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది మనం లూజ్ అండ్ టైట్ రెండిటికి అదే యూస్ చేస్తామండి. మనకి ఎటు డైరెక్షన్ కావాలంటే అటు డైరెక్షన్ కోసం మనం దాన్ని లూజ్ చేసుకొని అటు సైడ్ తిప్పుకొని మళ్ళీ టైట్ చేసుకున్నామంటే మనకి కావాల్సిన డైరెక్షన్లో సెట్ అవుతుంది. ఈ ట్రైపాడ్ యొక్క హైట్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే అది మీకు చూపిస్తాను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది. ఫస్ట్ నేను ఇక్కడ ఈ మొబైల్ హోల్డర్ని తీసేసి తర్వాత హైట్ని తీసి చూపిస్తానండి. చూసారు కదా, దీనివల్లే మనం వీడియో కానీ ఫొటోస్ కానీ ఏ యాంగిల్లో కావాలన్నా మనం తీసుకోవచ్చండి. ఈ ట్రైపాడ్కి లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్కి ఇలా 3 క్లిప్స్ వస్తాయి అన్నమాట. ఆ క్లిప్స్ని ఓపెన్ చేసి మనం హైట్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ప్రెస్ చేశారంటే లాక్ అయిపోతుంది, ఇంకా ఫోల్డ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా లాక్ చేసుకొని మనం కావాల్సినంత హైట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, మనకి ట్రైపాడ్ హైట్ అయితే ఓవరాల్గా ఇంత వస్తుందండి. మనం ఏ హైట్లో కావాలంటే ఆ లెవెల్కి తగ్గట్టుగా మనం హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను మొబైల్ని కూడా పెట్టి చూపిస్తున్నాను. అప్ సైడ్ కావాలంటే అప్ అండ్ డౌన్ సైడ్ కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. అంతేనండి ఇవాల్టి మన ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.